రారమ్మనన్నది. ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది, ఎంతో నేర్పుతున్నది. సర్కారు బడి నిన్ను పిలుస్తున్నది, రారమ్మనన్నది. ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది, ఎంతో నేర్పుతున్నది. పద 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 పోదాం సర్కారు బడికి, పద 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 పోదాం సర్కారు బడికి. పైసన్నది ఖర్చు లేని అమ్మ ఒడికి, సర్కారు బడి నిన్ను పిలుస్తున్నది, రారమ్మనన్నది. ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది, ఎంతో నేర్పుతున్నది. ఆర్గానిక్ తిని తిని వచ్చారండి మట్లపాడు వాడిని కొల్లపూడి వాడు సార్. ఆ మట్లపాడు ఇందిరం వీళ్ళు చేసి చేసి మట్లపాడు రాసి వెళ్ళారా అసలుకి వెళ్ళారా సమ్మర్లో. హ్యావ్ ఏ నైస్ డే. గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్ వన్స్ అగైన్. నేను చెప్పేది ఏంటంటే మనకి అభిప్రాయం ఏముంటుందంటండి, ఎప్పుడు ఇట్లాంటి ట్రైనింగ్స్ చాలా చూసాం. ఫస్ట్ ఫోర్మోస్ట్ భావన అదే వస్తుంది. ఎందుకంటే మనం ఒక మోడ్లో ఉంటాం. ఇప్పుడు టీచర్స్ అంటే చెప్పడానికి ఇష్టపడినంత వినడానికి ఇష్టపడాం. నేను కూడా అంతే ఒకప్పుడు. ఇప్పుడు ఎవరు చెప్పినా వింటా, ప్రింట్ చేసుకుంటా, ఎవరు ఎప్పుడు ఏం మాట్లాడారో కూడా గుర్తుపెట్టుకుంటా. మంచిగా వినండి. మనకు ఒక మాడ్యూల్ ఉంది. ఆ మాడ్యూలు మనకంటే ఒక అడుగు ముందు విద్యా వ్యవస్థలో పనిచేసిన వాళ్ళు తయారు చేశారు. వీ హ్యావ్ టు యాక్సెప్ట్. అవి మన బోధనలో, తరగతి గది బోధనలో, పాఠశాల నిర్వహణలో బాగా ఉపయోగపడ్డాయి అనుకోండి. తీసుకోండి, అడాప్ట్ చేసుకోండి. ఇక్కడ ఎంత తీసుకొచ్చి ఇక్కడ పెట్టినా కానీ మీరు చేంజ్ అయ్యి మీరు అడాప్ట్ చేసుకోకపోతే, మీరు ఓన్ చేసుకోకపోతే ఈ ట్రైనింగ్కి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా కానీ వేస్ట్. మాలాంటి వాళ్ళు వారం రోజులు కష్టపడి ఇలా ట్రైనింగ్ అరేంజ్ చేసినా కానీ వేస్ట్. విద్యార్థులందరూ విజ్ఞాన కనులు, వెలికి తీసిన ఉపాధ్యాయులందరూ కనులు. విద్యార్థులందరూ విజ్ఞాన కనులు, వెలికి తీసిన ఉపాధ్యాయులందరూ కనులు. నవరసభరితం నవీన బోధనం, నవరసభరితం నవీన బోధనం. నడిపించుకుందాము నిత్య నూతనం, నడిపించుకుందాము నిత్య నూతనం. అర్థవంతమైన బోధన, అభ్యాస పత్రాల సాధన, అదే అదే తొలి మెట్టుకు మూలం, అదే అదే ఎఫ్ఎల్ఎన్ సారం. మంచి ఫుడ్ తప్పనిసరిగా వెల్ కుక్డ్ ఫుడ్ ఇవ్వడానికి నేను ఇప్పుడు ఫోన్ చేశాను. ఏమన్నా చిన్న చిన్న లోపాలు ఉంటే నేను ఎప్పుడు చెప్తాను, నేను ఈ తాళ్ళలో ముక్కని మనం అందరం ఒకళ్ళమే, మన కల్లూరి మండలం చూసుకోండి. సజెషన్స్ ఇవ్వండి. ఐఎమ్ యాక్సెప్టింగ్ యూ. ఇంకొకటి సార్, శుభోదయం చెప్పిన తర్వాత నేను కూడా ఒక సంగ్రహించాలిగా ఒక మాట మాట్లాడాలి. వీళ్ళంత టాలెంట్ నాకు లేదు, పాటలు పాడేంత టాలెంట్ అంత గర్ల్స్ నాకు లేదు. One of the please do that one. Break time or lunch time. Otherwise, I will show you. Enough class. So, we knew everything. We are teaching everything. మీరు థియరీ పార్ట్ మొత్తం చెప్పేశారు, మేడం చెప్పారు, సార్ చెప్పారు. ఇక ఇప్పుడు ఉన్నదంతా మీరు ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తేనే అది విజయవంతం అవుతుంది. కాబట్టి దయచేసి అందరూ పార్టిసిపేట్ కావాలని కోరుకుంటూ రాయమండి. ఒకసారి అందరూ నిలబడాలి. Thank you God, for the word so sweet, Thank you God, for the word so sweet, Thank you God, for everything, for everything. Afterwards, you have to come with your parents' presentation by getting motivation from the sir. Okay, sir. Thank you. Okay, thank you, madam. Sir, active participation ఉండాలి. మేము కూడా
ఇంగ్లీష్ తెలుగుకి ఇంకా యాక్టివ్ కూడా మ్యాథ్స్కి ఈవీఎస్ కంటే తెలుగు యాక్టివిటీస్ ఎక్కువ కానీ ఇంగ్లీష్ తెలుగుకి ఖచ్చితంగా ఉండాలి. కొంచెం చాలా మంది ఫీలింగ్ ఏంటంటే నాకు పాఠం రాదు, వాము నాకు వేరే వేరే వాళ్ళు ఏమన్నా అనుకుంటారు. కానీ క్లాస్ రూమ్లో మనకి ఎట్లా వచ్చినా మనం పాడిందే పాడాలి. అది మంచిగా ఉందా లేదా అనేది అవసరం లేదు, మనకి ఎట్లా వస్తే అట్లా పాడాలి. దాంట్లో ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా రైమ్స్ పాడాల్సిందే. తెలుగు ఇంగ్లీషు ఫస్ట్ సెకండ్ క్లాస్కి చాలా రైమ్స్ ఉన్నాయి. వాటిని యాక్టింగ్ తోటి ఖచ్చితంగా మనం అందరం పాడాల్సిందే. భయపడాల్సిన పని లేదు, చిక్కుపడాల్సిన పని లేదు. మా గానం బాగలేదు, నా టోన్ బాగలేదు అని అసలు అన్నాం. సరే ఎక్కడంటే కొంచెం ఏమైనా క్లాస్ రూమ్లో మాత్రం తప్పనిసరిగా పాడాల్సిందే. క్లాస్ రూమ్లో పాడాల్సిన అట్లా కమిటీ వాళ్ళు భోజనాలు, డ్రింక్స్, టీ బిస్కెట్లు అవి సరిగా వస్తున్నాయా రావట్లేదా చూసుకునేవాళ్ళు. సాంస్కృతిక కమిటీ వాళ్ళు టీ బ్రేక్లు అవసరమైనప్పుడు సాంగ్స్ కానీ యాక్టింగ్ కానీ ఏదైనా వాళ్ళ సాంస్కృతిక వాళ్ళు చూసుకునేవాళ్ళు. ఎంజాయ్ చేయండి. ఏమని చెప్తున్నారంటే వసతులతో పాటు పెడగాజీ, ట్రైనింగ్, ఆ మాడ్యూలు, ఆ నేర్చుకునే విధానంలో కూడా మంచి క్వాలిటీని ప్రదర్శించండి అని చెప్పారు. నిన్న నాకు వస్తానని చెప్పిన తర్వాత జేడీ మేడం వద్దు, ఎక్కడ వీక్గా ఉందని మీకు అనిపిస్తుందో అక్కడికి వెళ్దామని చెప్పి తీసుకెళ్లారు కదా సార్. మాస్టారికి దండం పెడతా, కోపంగా చూడొద్దు, బడిని జైలు చేయొద్దు, రక్తంతో కొట్టొద్దు, బడిని జైలు చేయొద్దు, రక్తంతో కొట్టొద్దు. అందరు చాలా కష్టంగా బాగా అలసిపోయి తిరిగి నిద్రపోయినట్టున్నారు అందరూ. నేనైతే 8 గంటలు నిద్రపోయాను. 9:30కి జూమ్ అయిపోయింది స్పీడీ గారితో. మంచి 10ంటికి హాయిగా నిద్రపోయి 7:30కి వేసాను. నేను ఏం బాధగా బంది లేకుండా చెచ్చర పిల్లవాడు చెచ్చర పిడుగై, అంకెలన్నీ ముచ్చటగా నేర్చుకున్నాడే, జేబులోన డబ్బులేమి లేవు అన్నాడే, జేబులోన డబ్బులేమి లేవు అన్నాడే, ఏమీ లేకపోతే అది జీరో అన్నాడే, అనుకున్న రెక్కలేమో 3 అన్నాడే, అనుకున్న రెక్కలేమో 3 అన్నాడే, అవి తిరిగే దిక్కులు 4 అన్నాడే, అచ్చొచ్చర పిల్లవాడు చిచ్చర పిడుగై, అరటి చెట్టు పొట్టిది, తాడి చెట్టు పొడుగుది, అరటి చెట్టు పొట్టిది, తాడి చెట్టు పొడుగుది, అరటి చెట్టు పొట్టిది, తాడి చెట్టు పొడుగుది, అరటి చెట్టు పొట్టిది, తాడి చెట్టు పొడుగుది. గణితములో ఏముంది గబరాసలే పడకండి, గణితంలో ఏముంది గబరాసలే పడకండి. పెద్దది చిన్నది, ఎత్తు లోతు లావు సన్నది కాన్సెప్ట్ క్రియేట్ కావడానికి సాంకేతికంగా ఉపయోగపడుతుంది. దీంట్లో ఇవే పదాలు వాడుకోవాలనే లేదు, దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. పిల్లలు ఇంకా కొత్త కూడా చెప్తారు. ఓకే, మంచిగా తిని హాయిగా పంచుకొని పొద్దున్నే 9:15 కల్లా ఇక్కడికి వచ్చేసాయి. ఓకేనా? బాగుంది, చాలా బాగుంది. ప్రవళిక వయసు 10 సంవత్సరాలు, వాళ్ళ తండ్రి వయసు ఇప్పుడు పని చేయదు. ఇప్పుడు అందరు ఇప్పుడే కొడుతున్నారు. ప్రవళిక వయసు 10 సంవత్సరాలు, వచ్చినప్పుడు కొట్టమే, రానప్పుడు కొట్టమే. 4 టైమ్స్ అన్నది. ఫీడ్బ్యాక్ ఇవ్వాలి సార్, ఇంటి బ్యాక్ ఇవ్వండి. ఇక్కడ చూడండి ఒకసారి. ప్రవళిక వయసు 10 సంవత్సరాలు, వాళ్ళ తండ్రి వయసు 4 టైమ్స్ అన్నాడు. అంటే మీరు చూడండి, చిన్న మల్టీప్లేషన్ పరంగా చూసినట్టయితే ఎట్లుందండి? మల్టీప్లేషన్ పరంగా చూసినట్టయితే చాలా చిన్నది ఇది. మల్టీప్లేషన్ పరంగా చూసినట్టయితే అక్కడ మనం మల్టీప్లేషన్ పరంగా కాదు, మనం దేని పరంగా చూడాలి? టైమ్స్ అనేది దేని రిప్రజెంటేషన్ చేస్తుంది అంటే మల్టీప్లేషన్ రిప్రజెంటేషన్ చేస్తుంది. దాన్ని ఏ విధంగా పర్ఫార్మ్ చేస్తారు సార్ 1 minute చెప్పారు. ఇంకొకటి
మేడం నేను చెప్పండి అటెండ్ చేశారు మొత్తం. అతనికి స్ట్రైక్ అవ్వాలి, అది బిల్డ్ అవ్వాలి. ఆ బిల్డ్ అవ్వాలి అంటే మనం నంబర్ ఆఫ్ ఫార్మ్స్ జనరల్ గా థింక్ చేసి క్లాస్ రూమ్ యాక్టివిటీగా చేయాలి. అదే విధంగా మనకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ ఆధారం చేసుకొని వాళ్ళని గ్రూప్ యాక్టివిటీ కూడా చేయించుకోవాలి, ఇండివిజువల్ ఇతర పెట్టి. అప్పుడు మనకి ఈ రియల్ లైఫ్ లో దాన్ని ఎట్లా యూజ్ చేయొచ్చు అనేటువంటి కూడా తెలుస్తుంది. See, these are the units. These are in classroom. So these are the learning outcomes. After completion of the textbook, the child should achieve these learning outcomes. We are expected. ప్లేస్ వాల్యూ కంపారిజన్ లో ప్లేస్ వాల్యూని బట్టి కూడా మనం పెద్ద చిన్న చెప్పగలుగుతాం. అంటే బిఫోర్ అతను ఏం నేర్చుకోగలుగుతుండు, అది ఓన్ చేసుకోగలిగితే గుడ్ రిజల్ట్ వస్తుంది. వెంటనే రాకపోవచ్చు కానీ లాంగ్ రన్ లో వస్తుంది. మనం ఈ ట్రైనింగ్ ని చూసే విధానం మార్చుకోవాలని నా ప్రధానమైన కోరిక. ఇప్పటికిప్పుడు మన ఎటైర్ అవి మార్చమన్నట్టు అది తీసుకునే ఇక్కడ ఆర్టీస్ ఎవరైతే రిసోర్స్ పర్సన్స్ ఉండి చెప్తున్నారో వాడు చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ ఎక్స్పీరియన్స్డ్ అవన్నీ వదిలేసేది. ఓన్లీ ఆర్టీస్ చెప్తున్నారు, మీకు మాడ్యూల్ ఇవ్వబడుతుంది, చూసుకోండి. మీ బడిలో మీరు ఏం చేస్తున్నారు ఒకసారి సెల్ఫ్ రెట్రాస్పెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఇక్కడ చెప్పే పద్ధతి ఏమన్నా ఒకవేళ ఉంటే యాడ్ చేసుకోండి, తప్పేం లేదండి. అసలు ఈ ట్రైనింగ్ వల్ల మనకి ఏం ఉపయోగం ఉందనేది మనం చూసుకోవాలని నా విన్నపం. అర్జునుడికి రథసారథి ఎవరండి? శ్రీకృష్ణుడు. గీతా సారాంశం తెలుసుగా, వితౌట్ ఎనీ అటాచ్మెంట్ యూ హ్యావ్ టు డూ యువర్ వర్క్ అంటారు. ఎదురు ఎవరు వస్తే యుద్ధంలో నీతి ఏంటండి? తండ్రి అయినా తల్లి అయినా ఏం చేయాలి? ఆపోజిట్ లో ఉంటే చంపేయాలి. అదే కదా మనం గెలవాలంటే శత్రువుని హతమార్చాలి. వాళ్ళు ఎవరైనా అదేగా ఆయన చెప్పే నీతి చెప్పుకుంటూ వస్తాడు అనమాట. అయితే ఒక రోజుకి కర్ణుడు చచ్చిపోవడానికి రెడీగా ఉండి ఒళ్ళంతా గాయాలతో పడుతున్నాడు. ఇంత ఎత్తర అనమాట, ఇంత ఎత్తర అక్కడ అలా పడుకొని ఉంటాడు. కృష్ణుడికి తెలుస్తుంది కదా, అన్ని విషయాలు తెలుస్తుంది కదా, బాగా బాధపడుతున్నాడు. ఏంటి బావా బాధపడుతున్నావు అంటే, అరే What is meant by academic standard? What is meant by academic standard? Anyone of you? What is meant? Please be active. Yeah. Yeah. Concept after the completion of the concept or chapter. Why do we require academic standards? Why do we require academic standards? ఎందుకు అసలు academic standards అనేది స్టూడెంట్ కి ఎందుకు? ఏం చెప్తున్నారంటే తెలియాలి ఒక లక్ష్యం Automatically skills will be in the child, but we have to develop that with our guidance facilities. Okay, values and attitudes. I already said about values. What values should be in EVS class? We have to plant the trees. We have to encourage, appreciate the child if we plant the trees. Participation should be active in the EVS class. Every child will participate very actively in the EVS class because it is out of the class. Every class is inside the class, but EVS class is out of the class. He always likes to play in the playground. He always loves surroundings. That's why he will enjoy the class. గడవతో నీళ్లు తెద్దామా, గడవతో నీళ్లు తెద్దామా, కోతిని చూసి వద్దామా, కోతిని చూసి వద్దామా. తర్వాత ధ్వని కృత్యాలు పదాన్ని చదివేయడంలో బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఫోనిక్స్ ఆటలు, శబ్దాలతో సరదాగా నేర్చుకునే ఆటలు. ఇంకొద్దిగా ఎక్కువ వస్తే చాలా అక్షరాలు ఉంటే పదాలు ఎక్కువ తయారవుతాం.
పదపూర్ణం ఉంటుంది కదా, చివరి అక్షరంతో పదాలు తయారు చేయటం, చాలా లా మీరు చెప్పు. అట్లీస్ట్ ఈ ఒక్క బోర్డు ఉంటే మంచిగా జరిగిద్దని నేను అనుకుంటున్నాను. అభ్యాసం అన్ని పాఠాలకు కలిపి ఇది ఒక్క బోర్డే, అన్ని అక్షరాలు ఉంటే ఎప్పుడు బాగా జరుగుతుంది. వాళ్ళకు కూడా అర్థమైపోతుంది. 2 పాఠాలు జరిగిన తర్వాత వాళ్ళే చేయటం చేస్తూ ఉంటారు. కనీసం ఎవరైనా పాఠశాలకు వచ్చినా ఇది ఒకటి తగిలించుకొని ఉంటే దీని ద్వారా ఆ రోజు టీఎల్ఎం లేకపోయినా చెప్పొచ్చు. ఒక స్కూల్కి వెళ్ళారండి, నిద్రపోయే టైం కూడా పెట్టుకున్నారు. ప్రైవేట్ స్కూల్కి మేమెందుకు, కానీ పిల్లలు నిద్రపోయేదండి, మేడం నిద్రపోయేది కాదు, మేడం నిద్రపోయేది. ఆమె లంచ్ టైంలో చక్కచక్క తిని కలుపుకొని తిని లంచ్ టైంలో నిద్రపోయే వాళ్ళు నిద్రపోకుండా పోకుంటారు కదా, నిద్రపోకుండా మిచ్చివలసి పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని కూర్చోబెట్టే లైబ్రరీ బుక్ ఇవ్వడం అలవాటు చేస్తున్నారు. వాళ్ళు కూడా టైం వేస్ట్ చేసుకోవడం లేదు. గేమ్స్ పీరియడ్ అప్పుడు ఆడుకుంటారు. మన పిల్లలు ఏం చేస్తారు, బడికి రాగానే ఆడతారు చెమట, మధ్యాహ్నం ఆడతారు చెమట, ఆ బాడీ కండిషన్ సరిగ్గా యాక్సెప్ట్ చేయలేక ఇంటికి పోతారు, నిద్రపోతారు. ప్రైవేట్ స్కూల్కి తక్కువ తీసుకోకుండా స్లీపింగ్ పీరియడ్ పెట్టుకుంటే నది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ గడ్డర గడ్డరు గుమురం నీవుడే నీ బిడ్డ కాకతీయ కళా ప్రబల కాంతిరే గణమప్ప గోలమంద నవాముల గొప్పనులుగే చాలినారు. Come on, sweet little children, English class is calling you. Come on, sweet little children, English class is calling you. Rhymes and stories, Rhymes and stories, dance and songs, dance and songs, give you lot of fun. give you lot of fun. Brother goes to school. My brother goes to school. Why not me? Why not me? Why not me? Why not me? My brother goes to school. My brother goes to school. Why not me? Why not me? Why not me? Why not? Banana peeler, Banana peeler. banana peeler, Banana peeler. peel banana, Peel banana. peel banana, Peel banana. cut banana, Cut banana. cut banana, Cut banana. eat banana, Eat banana. eat banana. Mummy, mummy. Mummy, mummy. Mummy, mummy. Mummy, mummy. Where is ye? 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 Ye is there and yard and yapil. Ye is there in yard and yapil. Ye is there in yard and yapil. ఆర్టిస్ట్ కూడా ఈరోజు లైఫ్ చాలా ఉన్నాయి. మీరందరూ యాక్టివ్ పార్టిసిపేట్ నిలబడారు. ఫస్ట్ కూర్చుంటే మీరు బుక్ చేస్తున్నారు, మీరు చేస్తున్నారు, ఇది రాసుకుంటారు. వద్దు, నిలబడి హ్యాండ్ మూవ్మెంట్స్ ఇవ్వండి, బాడీ మూవ్మెంట్స్ ఇవ్వండి, హెడ్ మూవ్మెంట్స్ ఇవ్వండి. చాలు, స్టెప్లే వేయక్కర్లేదు. అక్కడ కుదరదు. టెంపరేచర్ లైఫ్ కూడా ఉన్నాయి. హెడ్ మూవ్మెంట్ సార్ టైం పాడేటప్పుడు లేపండి వాళ్ళ హ్యాండ్ మూవ్మెంట్స్, హెడ్ మూవ్మెంట్స్ ఉంటాయి. వాళ్ళు కూడా మనకి దాంట్లో లీనం అయిపోతారు. లేకపోతే కింద ఉంటే మాత్రం ఒకసారి మేడం అట్లా జనరల్గా ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చేస్తాడు, దానము చేయగోరిన వదాన్యునికి ఇయ్యగ శక్తి లేకున్నను ఒక పట్టున పోయి తెచ్చి ఇచ్చినే అదెట్ల నేను మేగుడు అంబునికి పోయి జలంబు తెచ్చి ఇచ్చినే వాన సమస్త జీవులకు వాంఛిత వింపసలార భాస్కర. వన్స్ మోర్ కొట్టాం సార్ మేడం, వన్స్ మోర్. కరెంట్ పోయేటప్పుడు మీరు కంపెనీ What is meant by academic standard? What is meant by academic standard? Anyone of you? అల్లూరుని చుట్టుముట్టి పల్లి మార్బలమెత్తి పదవి రంగులెత్తు పెట్టి 100 గుండ్లు ఒక్కసారి పేర్చితే వందే మాతరం, వందే మాతరం.
భూమి పక్షులకెవ్వడాహారమిచ్చెను, మృగజాతికెవ్వడు మేత పెట్టే, వనచరాదులకు భోజనమెవ్వడిప్పించె, చెట్ల చెవ్వడు నీళ్లు చెడిపోసె, స్త్రీల గర్భంబున శిశువునెవ్వడు పెంచె, పనులకెవ్వడు పోసె పరగవాలు పరగ విషము, మధుపాలికెవ్వడు మకరందమునరించె, ఎవ్వడు సంగే పచ్చిపూరి, జీవకోట్లను పోషింప నీవే కాని, జీవకోట్లను పోషింప నీవే కాని, వేరే ఒక దాత లేడయా వెదికి చూడ, వేరే ఒక దాత లేడయా వెదికి చూడ. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార దూరా. పండిన పండ్లన్నీ నేలను రాలును ఎందుకని, ఎందుకని ఎగ్జామ్ రాయడానికి వెళ్ళారు మేడం. వీళ్ళందరూ ఒక రూమ్ ఏర్పాటు చేశారు. ఫస్ట్ బెంచి మన హ్యాండ్సమ్ మహేష్ బాబు, వెనకాల మెగాస్టార్ చిరంజీవి, ఆ వెనకాల తనయుడు రామ్ చరణ్. ఆ చెల్లని సముద్ర గర్భం దాచిన పడపాడల నింతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. అన్నార్థుల అనాథలుండని ఆడవులు పక్షుల చూడవే చెల్లెలా, జ్ఞానం నెరవరా తమ్ముడా, కిచకిచమని ఏడిపించుగలే మనకందరికి బహు. Rosy lips, take within, curly hair, very fair. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా. ఎంత చెప్పినా తరగని మా త్యాగధనుల్లారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. వయసులోన పలక బలపంతో మొదలు పయనం, అంచలంచెలుగా మేమెదుగుతుంటే మురిసెను మీ హృదయం. ఆటపాటల్లో అండగుంటూ మము ప్రోత్సహిస్తుంటారు, అందలమెత్తుకు మేమెల్లుతుంటే పొంగిపోతుంటారు. ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, ఎదిగే కొద్దీ ఈ 8 మంది ఆర్పీలని నేను సభాముఖంగా ఫస్ట్ సన్మానించిన తర్వాత మీ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకోవాలనుకుంటున్నా. వేదిక రావాల్సిందిగా ఆర్పీలను కోరుతున్నా. 8 మంది ఆర్పీలను చప్పట్లు కొట్టండి. ఇంకా 4 కుర్చీలే. ఆశాలత గారు రండి సార్. పెద్ద ఓకే సార్. రండి సార్. ఇలా ఎలా అలా వెళ్ళండి. కనపడాలి, మనం చేసేది వాళ్ళకి కనపడాలి. శాంత్ సార్ కొంచెం శాంత్ సార్ మళ్ళీ ఒకసారి.
తప్పుకోండి చాంద్ గారు, అటు వెనక్కి పండు కొద్దిగా. సార్ నాగేశ్వరరావు గారు, నాగేశ్వరరావు గారు నాగేశ్వరరావు గారు మేడం కప్పండి, ఏం కాదు కప్పండి. కొండలరావు గారిని పిలవరా. మెల్ల దిగకూడదు అంత తొందరగా. రావాలి. చాలా చాలా థ్యాంక్స్ అండి. కొండలరావు బెస్ట్ పార్టిసిపెంట్. నాకు సన్మానం చేయాలని రండి మేడం. ఇంకా రూమ్ నెంబర్ 1 నుంచి 2 ఎవరో ఒకళ్ళు ఇంకొక రూమ్ నుంచి సార్ పిలవండి సార్. ఓకే, థ్యాంక్ యూ. కొత్త పాతల మేలు కలయిక, కొత్త కోకిల కూయవలనే అన్నట్టుగా కొత్త వాళ్ళు ఉన్నారు, సీనియర్ ఉపాధ్యాయులు ఉన్నారు, అందరూ కలిసి చక్కగా చేయటం జరిగింది. మధ్య మధ్యలో ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఎవరండి? మేడం గారు రావటం, ఎక్కడైనా డ్రాప్ అవుతుంది, స్లో అవుతుందంటే అక్కడ ఒక సెషన్ తీసుకోవటం, వాళ్ళలో మంచి జోక్స్ నింపటం కదా. ఎప్పుడు చెప్పిన మేడం గారు అదే చెప్పారు, మండలానికి మంచి ఫలితాలు తీసుకురండి అని చెప్పడం జరిగింది. మరి ఎంత చెప్పినా ఎన్ని చేసినా మరి ఉన్న వసతులను ఉపయోగించుకొని మనం ఇక రాబోయే పాఠశాల తెరవడంతో మంచి ఫలితాలను తేవాలని తెస్తామని ఆశిస్తూ మాకు ఈ సన్మానం చేసినందుకు సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా యొక్క బాధను భరించినందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, తదుపరి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. తర్వాత వేరే పార్టిసిపెంట్స్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం అండి. సభను అలంకరించినటువంటి మన ఎంఈఓ నివేదిత మేడం గారికి, తోటి ఆర్పీస్కు, ఉపాధ్యాయులందరికీ శుభ సాయంకాలం. మనం ఎన్నో ట్రైనింగ్లు చూసాం, కానీ ఇంత ఆహ్లాదకరంగా, ఇంత ఎండ అయినప్పటికీ కూడా అందరూ ఇంట్రెస్ట్గా హ్యాపీగా పాల్గొన్నటువంటి ట్రైనింగు ఇదే. రాంబాబు సార్ చెప్పినట్టు అన్ని రకాలుగా చాలా చక్కగా నడిచింది. ఎందుకంటే నాకు వేరే మండలాల నుంచి, మండలాల పేర్లు వద్దులే కానీ, నాకు ఫోన్స్ రావడం జరిగింది. మీ కల్లూరు మండలంలో 9 to 5 కరెక్ట్గా జరుగుతుంది, పార్టిసిపెంట్స్ బాగా పార్టిసిపేట్ చేశారు, ఆర్పీస్ బాగా చెప్పారు అని మనం ఎప్పటికప్పుడు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాం. వాటిని చూసి మాకు సెండ్ చేయి, మేము అక్కడ మా ట్రైనింగ్లో కూడా మేము పెట్టుకుంటాం అని అడిగినటువంటి మిత్రులు ఉన్నారు. ఆ క్రెడిట్ మొత్తం మన కల్లూరు మండలానికే దక్కుతుంది. మేడమ్స్ కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు, టీచర్స్ కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు మా ఆర్పీస్కి. ఇకపోతే మేడం గారి గురించి చెప్పాల్సిన పని లేదు, అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించారు. ఏది కావాలంటే అది మీకు కానీ మాకు కానీ. నేను మాత్రం టెక్నికల్గా నేను ఇక్కడ పనిచేశాను. పెన్ డ్రైవ్స్లో ఈ 5 days ప్రోగ్రామ్ యొక్క ఫైల్స్ అన్నీ సెషన్ వైజ్గా వేసుకొని ఇక్కడ ప్లే చేయడం జరిగింది. మన ఆర్పీస్కి సహాయ సహకారాలు ఉంటూ కొన్ని జనరల్ టాపిక్స్ నేను తీసుకొని చెప్పడం జరిగింది. మాకు అందరూ మీరు సహకరించారు. FLN ట్రైనింగ్ 5 daysలో ఈ ట్రైనింగ్లో నేర్చుకున్నటువంటి అంశాలన్నీ మీరు మీ పాఠశాలలో ఇంప్లిమెంట్ చేసినప్పుడే ఇలాంటి ట్రైనింగ్స్కి సార్థకత లభిస్తుంది. మరి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని మాడ్యూల్స్ చక్కగా చదువుకొని, ప్రధానంగా పిల్లల్ని పెంచుకొని ఈ ట్రైనింగ్లో నేర్చుకున్న అంశాలన్నీ ఇంప్లిమెంట్ చేసి ఒక మంచి ఫలితాలను సాధిస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు చేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. Example of government education system is going to strengthen. Government is strengthening, taking more steps to strengthen our educational system. So, must and should, we have to follow as a government servant, and we have to do our level best. Once again, thank you for your cooperation. I am very new to the mandal. Our MEO madam, my special thanks to our MEO madam.
she lessened our work. Just she boosted the participants through her motivation. So we feel very comfort to take transactions in the class. So I feel more comfortable handling as a RP in all sessions. And once again, my special thanks to my co-RP. He has given a nice cooperation to me in handling sessions to make this program successful. Once again, I hope that I reach all the objectives what I received from the resource center to take your level. I hope the same thing to take this program to your schools and make this program successful. Thank you once again giving me the opportunity. Thank you. అవుతుంది ఈ లోపల ఇంకొకరు రెడీగా ఉండండి మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు మీ. అయితే మాకు ఒక ప్లస్ ఏంటంటే ఆల్రెడీ మేము ఒకసారి ట్రైనింగ్ సెషన్స్కి అటెండ్ అయ్యాము. అది చాలా బెనిఫిట్ అయింది. అండ్ అది ఎలా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి అనేది కొన్ని ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేసాం కదా, అవన్నీ కూడా ఐడియా షేర్ చేసుకోవడం వల్ల ఒక విషయం ఎలా ప్రజెంట్ చేయాలి మనకు ఒక విధానం తెలుసు, కానీ ఇక్కడికి వచ్చి మనం షేర్ చేసుకొని సార్ వాళ్ళు మనకు మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వడం వల్ల అన్ని రకాలు తెలిసి ఎవరి స్థాయికి మనం ఏ విధంగా చెప్తే వాళ్ళకి రీచ్ అవుతుంది అనేది బాగా నేర్చుకున్నాం. ఇక్కడ సార్ వాళ్ళు బాగా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అన్ని విషయాలు కూడా ఎక్కడ మనం మిస్టేక్స్ చేస్తాము, దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి అనేది మనకి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. దేన్ని ఎలా మానిటరింగ్ చేసుకోవాలి, పిల్లలకి ఎట్లా చెప్తే అర్థమవుతుంది అని సార్ వాళ్ళు మేడమ్స్ మంచిగా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ అందరికీ. ట్రైనింగ్ అన్నప్పుడు భయం వేసింది, అమ్మో ట్రైనింగ్ అనిపించింది. వన్స్ ఇక్కడికి ఫస్ట్ డే వచ్చినాక 5 days కూడా ఎలా అయిపోయినాయో కూడా తెలియదు మేడం. మీరు చాలా బాగా ఆర్గనైజ్ చేశారు మేడం మా కోసం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ నా పేరు జానకి అండి, LFLHM MPPS బొత్తలపల్లి. ఈ 5 రోజుల ప్రోగ్రాం చాలా ఉపయోగకరంగా ఉందని నేను భావిస్తున్నాను. ఈ ట్రైనింగ్లో మీరు నేర్చుకున్నటువంటి అంశాలన్నీ మీ పాఠశాలలో చక్కగా ఇంప్లిమెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే రేపు 1వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతున్న బడిబాట కార్యక్రమంలో మన పాఠశాలలో పిల్లల సంఖ్య పెంచుకొని నాణ్యమైన విద్యని పిల్లలకు అందిస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కోర్సు డైరెక్టర్కి ధన్యవాదాలు. శిక్షణ అవసరమా అంటే నేను దానికి 100% అవసరమే అని నేను దాన్ని సమర్థిస్తున్నా. ఎందుకంటే మనం అందరం MAలు చేసినాం, PhDలు చేసినాం, TTCలు చేసినాం, డబుల్ డిగ్రీలు చేసినాం. ఇన్ని చేసినప్పటికీ కూడా మనకు తెలియకుండానే మారుతున్నటువంటి సమాజానికి అనుగుణంగా కూడా మన విద్యా వ్యవస్థలో మార్పులు వస్తున్నాయి. ఆ వస్తున్నటువంటి ఒక మార్పులకు అనుగుణంగా కూడా ప్రభుత్వాలు వాటిని మళ్ళీ కూడా కొత్తదనంగా ఉన్నటువంటి దాన్ని తయారు చేస్తున్నప్పుడు దాంతోపాటు పాతదాన్ని కూడా మనం మేళవింపు చేసుకొని మనకు వచ్చినటువంటి ఆర్పీలు మన అదృష్టమేమో కానీ వాళ్ళు ఏం చెప్పారంటే సుత్తి లేకుండా సూటిగా మనకి ఏ స్టాండర్డ్స్తోని మనం తరగతి గదిలోకి పోవాలనో, ఇప్పుడు మనకి FLని ఎక్కడ ఉండాలి, అకాడమిక్ స్టాండర్డ్స్ ఏంటి, అకాడమిక్ స్టాండర్డ్స్ని ఏం చేయాలి, FLని ఏం చేయాలి అనేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఏ మేరకు ఉపాధ్యాయుడికి అవసరమో. ఎందుకు ఇంత ఖచ్చితంగా దీన్ని నేను నొక్కి వక్కాణిస్తున్నానంటే మన సోదరులు ఒక 20-30 మంది కొత్త వాళ్ళు వచ్చారు. వాళ్ళకి ఇది ఎంతైనా అవసరం మనకి తెలిసి ఉండొచ్చు. మనకి తెలిసినా ధర FLN అంటే ఇది, FLNలో 3 ఉంటాయి, అకాడమిక్ స్టాండర్డ్స్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఉంటుంది, తెలుగు అనేటువంటిది తీసుకుంటే అనేటువంటిది వాళ్ళకి మనం అందించడం కోసం ఏర్పాటు చేసినటువంటి ముఖ్యంగా ఇట్లాంటి ఆర్పీలు తయారు చేసినందుకు ఈ ఆర్పీలు ఈ విధంగా కొత్త పిల్లలు అయినప్పటికీ కూడా, పిల్లలు అంటున్నామా ఏమనుకోమాకండి, కొత్త ఆర్పీలు అయినప్పటికీ కూడా వాళ్ళు చక్కగా వాళ్ళ యొక్క స్టేజ్ పేరు లేకుండా రావడం అనేటువంటిది జరిగింది. వాళ్ళకి ముందుగా మనం సభాముఖంగా చాలా ఫ్రూట్ఫుల్గా ప్లేట్ఫుల్గా బాగా నడిచింది. ఆర్పీలు జాయ్ఫుల్. మేడం గారి మోటివేషన్లు, ఆర్పీల ఓరియంటేషను చాలా అద్భుతంగా నడిచినాయి. సరే ఇవన్నీ మనకి తెలియని విషయాలు ఏం కాదు, కానీ సార్ చెప్పినట్టు అప్పుడప్పుడు పాలిష్ చేసుకోవాలి. అది వాడతావా ఏంటా నాకు సంబంధం లేదు. నేను స్కూల్కి వస్తే పిల్లలు చదువుతారు, రాస్తారు, అది అది చూపించాలి అంతే. సో ఈ పద్ధతులు అనేవి ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. వాటిని మనం తెలుసుకోవాలి, ఆచరించాలి, శాంతమేం చేసుకోవాలి.
కాబట్టి ఈ 5 రోజుల శిక్షణ కార్యక్రమంలో విజయవంతంగా నడిపించినందుకు ఎంఈఓ గారికి, అలాగే ప్రతి సెషన్ని కూడా చాలా ఫ్రూట్ఫుల్గా జాయ్ఫుల్గా మనందరినీ ఎంటర్టైన్ చేసినట్టు. ఈ మండలానికి మొన్న ఆగస్టులోనే వచ్చా. నా పేరు సత్యనారాయణ రెడ్డి, ఎంపీపీఎస్ ఎన్ఎస్సి. నేను ఇక్కడికి రాకముందు పరిచయం వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, నేను తెలిసిన వాళ్ళు ఉన్నారు. నేను తెలియకపోయినా నాకు వాళ్ళు తెలియకపోయినా నేను తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనకి శిక్షణ ఇచ్చినటువంటి ఆర్పీలకి, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలకి, ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు. మహిళలు ఎక్కువ ఉన్నారు, 60% ఉన్నారు మన ఉపాధ్యాయునిలు. జెంట్స్ అందుకే మేడం. అయితే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఏ కార్యక్రమం తీసుకున్నా ఎండ్ ఆఫ్ ద టైం కూడా మాకు ముఖ్యమే. కాకపోతే నెక్స్ట్ ఇంకొద్ది ముందు పెట్టాలి. ఇది ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారు, వెళ్ళిపోవాలంటున్నారు, మళ్ళీ మాట్లాడుతున్నారు. ఇదేంటి 5 నిమిషాలు అంటున్నారు, 10 నిమిషాలు అంటున్నారు, మళ్ళీ మాట్లాడుతున్నారు. తప్పదు అంటే రివ్యూ అనమాట. కానీ ఇంకా ఎర్లీగా పెట్టుకుంటే బాగుండేది. అందరి దగ్గర నుంచి ప్రభుత్వం ఈ సంవత్సరం విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ఈ ప్రాథమిక విద్యావస్థలో కానివ్వండి, విద్యావస్థలో కానీ సమూలమైన మార్పులకి శ్రీకారం చుట్టింది. దాంట్లో భాగంగానే మనం చూస్తున్నాం, ఈ సమ్మర్లో ఫ్రైడే పేరెంట్స్ మీటింగ్ కానివ్వండి, తర్వాత ఇప్పుడు శిక్షణలు కానివ్వండి, బడిబాట కార్యక్రమానికి షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకే ఒక నిమిషంతో నేను ముగిస్తాను. మనందరం మెయిన్ గోల్ ఇప్పుడు మాధ్యమాల్లో చూస్తున్నాం, ప్రభుత్వ పాఠశాలలో రాను ఎన్రోల్మెంట్ అనేది పడిపోతుంది. మన ప్రథమ లక్ష్యం ఎన్రోల్మెంట్ పెంచాలి. ఎన్రోల్మెంట్ పెంచడం కోసం మనం ఏం చేయాలి? మనం ఇవన్నీ నేర్చుకున్నా సరే అక్కడ పోయి చెప్పాలంటే పిల్లలు ఉండాలి. ముందు పిల్లలు కావాలంటే ఒక యాక్షన్ ప్లాన్ అనేది ప్రభుత్వం కూడా నిర్దేశించింది, మనం కూడా నిర్దేశించుకోవాలి. దానికి మెయిన్ మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం, సమాజ భాగస్వామ్యం కావాలి. ఎంత హ్యాపీగా, ఎంత 5:30 అవుతున్నా కానీ నవ్వుతున్నారు. లోపల నవ్వుతున్నారో లేదో కానీ అందరూ బయటికి మాత్రం బాగా నవ్వుతున్నారు. ఏం కాదండి, ఒక్కొక్కసారి మన కోసం కూడా మనం బ్రతకాలి అప్పుడప్పుడు. నేను ఎంత చెప్పేదానికంటే మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క ధాటి, ఒక్కొక్క రకమైన హావభావాలు, ఒక్కొక్క రకమైన కళ, ఎవరికి ఉండే స్టైల్ వాళ్ళది, సబ్జెక్ట్, దానికి ఏమి మింగిల్ చేయాలో అది మింగిల్ చేసుకుంటూ వాళ్ళ సెషన్ని మాత్రం అండి చాలా సిన్సియర్గా వాళ్ళు ఎంత బాగా చెప్పారో అంతే బాగా మీరు కూడా యాక్సెప్ట్ చేశారు. ఈ బోత్ ఆర్పీస్ పార్టిసిపెంట్స్ చాలా చక్కగా, ఎంత బాగా అంటే ఎంజాయ్ చేసినంతసేపు ఎంజాయ్ చేశారు. సెషన్స్ని మీరు యాక్సెప్ట్ చేశారు. ఎన్ని తెలియని విషయాలు నేర్చుకున్నారో తెలియదు. ఇంత మండుటెండల్లో కూడా అన్నీ మైమర్చిపోయి ఉదయం 9 నుంచి చెక్-ఇన్ అయ్యే దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఈరోజు పోస్ట్ టెస్ట్ రాసి చెక్అవుట్ అయ్యి సర్టిఫికేట్ పొందినంత వరకు మీరు ఇంత సిన్సియర్గా ఇంత చక్కగా ఉన్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఎవర్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ అవర్ ట్రైనీస్ అండ్ ఆర్పీస్. తర్వాత ఆస్వాదించినందుకు, ఈచ్ అండ్ ఎవ్రీ డిష్ని మీరు ఎంజాయ్ చేసినందుకు. ఇవాళ ఏం తిన్నారండి? స్నాక్స్, కొబ్బరి గారెలు కూడా తిన్నాం కదండి కదా. ఏదైతే అది ఉండాలి, తినడానికి అదృష్టం ఉండాలి. అక్కడ 1-2 తరగతులు వేయాలండి. ఫౌండేషన్ వెయ్యండి. 1-2 తరగతులు వేస్తే విద్య నిగూఢ గుప్తమగు విత్తాలకి పురుషాలకి, అది నిగూఢ గుప్తమగు విత్తమండి. వాడికి పనికి వస్తుంది బ్రతుకులో. ఒక ఛాలెంజ్గా తీసుకోండి, ఛాలెంజ్గా తీసుకోవాలి.